హరి ఓం. నిర్వాణ షట్కము. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే న చవ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూప శివోహం శివోహం. రెండవ శ్లోక వివరణ. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయుః చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూప శివోహం శివోహం. శివోహం శివోహం. శివోహం శివోహం. న చ ప్రాణసంజ్ఞః న వై పంచవాయుః న వా సప్తధాతుః న వా పంచకోశః న వాక్కు పాణిపాదౌ న చ ఉపస్థ పాయు చిదానందరూపః శివః అహం శివః అహం శివః అహం. అహం నేను శివః శివుడను. అహం నేను శివః శివుడను. అది ఈ మాటలు బ్రహ్మజ్ఞాని తన అనుభవ రూపకమై ఉన్నటువంటి విషయాలని చెప్తూ ఉన్నాడు. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః. ప్రాణసంజ్ఞః మన శరీరములో ఉన్నటువంటి ప్రాణశక్తి, ఈ ప్రాణశక్తి ఆశ్రయములో ఉన్నటువంటివి పంచవాయువులు. వాటి పేర్లు వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన అంటారు. వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన అనేటువంటివి మొత్తం 5 ప్రాణములు, పంచ ప్రాణములు అన్నమాట. అవి శరీరములో ఉన్నటువంటివై దేహాన్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాయి. హృది ప్రాణః అని మనకి శాస్త్రంలో చెప్పేటువంటి మాటలు. ఆ హృదయములో ప్రాణం ఉండి మన యొక్క రక్తాన్ని శుద్ధం చేస్తూ ఉంటుంది. ఉదాన కంఠదేశస్థః. ఉదాన వాయు కంఠమునందుండి మరి బాగా పలకాలంటే ఉదాన సహాయం కావాలి. పెద్ద పెద్ద బరువులు ఎత్తాలని చెప్పన్నా కూడా ఉదాన వాయువు సహాయం కావాల్సి ఉంటుంది. అట్లనే నాభి సమానః అన్నారు. ఆ సమాన వాయువు నాభి స్థలంలో ఉంటుంది. ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. గీత 15వ అధ్యాయం. 4 విధములై ఉన్నటువంటి యొక్క ఆహారాలని పచనం చేయగలిగేటువంటి విధానము సమాన వాయువు అన్నారు. కనుక సమాన వాయువు నాభి స్థలములో ఉండి ఆహారాన్ని పచనం చేస్తూ ఉంటుంది. గుదే అపానః. పాయుస్థలములో అపాన వాయువు ఉండి మరి ఆ యొక్క వ్యర్థ పదార్థాన్ని బయటికి తోసేస్తూ ఉంటుంది. ఈ ప్రకారముగా వ్యాన సర్వశరీరగః. వ్యాన సర్వ శరీరగః. వ్యానవాయువు దేహమంతా వ్యాపకమై ఉంటుంది. శీతోష్ణాలను చక్కగా కాపాడుతూ దేహాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఇంకా ప్రాణవాయువులు 5 కాకుండా ఉపవాయువులు ఇంకా 5 చెప్తారు. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అనే ఉపవాయువులు అన్నమాట. అవి కూడా శరీరాన్ని చాలా వరకు కాపాడేటువంటివిగా ఉంటాయి. ఏవి? నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అని 5 ఉపవాయువులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఆహార పదార్థాలు భుజిస్తూ ఉంటాం. భుజించినప్పుడు కొన్ని కంఠనాళములో ఆ పేరుకుపోయి ఉన్నటువంటివి ఉంటాయి. వాటిని బయటికి తోసేసే విధానం తుమ్ము రూపకంగా వచ్చేస్తాయి అన్నమాట. ఓ వ్యక్తి తుమ్మినప్పుడు
మరి ఆ కంఠనాళములో ఉన్నటువంటి బ్యాక్టీరియా సంబంధ కణజాలం అంతా ఒక దెబ్బకు బయటకు వచ్చి పడిపోతుంది అనమాట. కాబట్టి తుమ్మే వారి ఎదురుగా ఎవరు నుంచోకూడదు, ప్రమాదం వచ్చి పడుతుంది. అదే ప్రకారముగా ఉదరగోళములో లోపల మరి చెడు వాయువులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా బయట పోసేస్తూ ఉంటుంది ఆవలింత రూపముగా. అదొక వాయువు అన్నమాట. ఆ తర్వాత మరి మన యొక్క కన్ను చాలా ప్రధానమైనటువంటిది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సర్వేంద్రియాణం అన్ని ఇంద్రియములలో కల్లా నయనం ప్రధానం అన్నారు. నేత్రం ప్రధానమైంది. విశ్వం దర్శించాలంటే కన్నులు కావాలి. కన్నులు ఉన్నట్లయితే మన పనులు మనం చేసుకోవచ్చు. ఒకవేళ చెవుడు వినపడదు, సరే ఏదో అనుకోవచ్చు. కానీ కన్నులు అనేటువంటి ప్రధానముగా ఉన్నటువంటివి. ఆ కన్నులు ఎప్పుడూ కూడా మనం వాటిని కాపాడుకుంటూ ఉండాలి. ఎక్కువ కాంతి కళ్ళతో చూడకూడదు, అది గమనించాలి. ఎక్కువ రాత్రంతా మేలుకోవటం లాంటిది చేయకూడదు. ఎక్కువగా టీవీలకు అతుక్కుపోయి ఆ కాంతినే చూసే విధానంగా కూడా చేయరాదు. ఇలాంటివన్నీ చేస్తూ ఉండటం వల్ల కన్ను దెబ్బతినే అవకాశం ఏర్పడుతుంది. కంటికి కావలసినటువంటి యొక్క ఆహార పదార్థాలు కూడా చెప్తారు పెద్దలు. ఆహారం అవి తీసుకున్నట్లయితే కంటి యొక్క చూపు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అద్దాల జోలికి పోకుండా కూడా చూపు బాగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కన్నులు ముఖ్యంగా కాపాడుకోవాలి. కాబట్టి ఆ కన్నులు ఎప్పుడు కాపాడే విధానముగా పరమాత్మ కూడా బాధ్యత వహించాడు. ఏమిటా బాధ్యత అని చెప్పానంటే, ఈ గాలిలో ఉన్నటువంటి ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో అవి కంటి మీద పడతా ఉంటాయి. వచ్చి కంటి మీద పడతా ఉంటాయి. కాబట్టి ఆ కంటి మీద పడ్డటువంటి ధూళి కణాలను ఎప్పటికప్పుడు శుద్ధం చేసే విధానముగా స్వామి ఓ ప్రక్రియ పెట్టాడు. ఏమిటని చెప్పానంటే, మనం తిరుమల కొండకు పోతాం కదా. తిరుమల కొండ పోయినప్పుడు స్వామివారి యొక్క ద్వారంలో ప్రవేశించే ముందు అక్కడ సన్నటి దారగా జలం వస్తూ ఉంటుంది. ఆ జలం అనేది మన కాళ్ళు కడిగేస్తుంది, శుద్ధం కాక మనం లోపలికి వెళ్తాం. అది ఒక విధానం. అక్కడ పవిత్రమైన పుణ్యక్షేత్రం కాబట్టి. అట్లాగా మన యొక్క కంటి యొక్క పైభాగంలో చాలా సన్నగా ఉన్నటువంటి యొక్క నరముల నుండి జలధార అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఆ జలధార రావటం కారణంగా ఏమవుతుంది, ఈ కన్నురెప్పలు ఎప్పుడూ కూడా తుడిచేస్తూ ఉంటాయి కంటిని. ఎందువల్ల కన్నురెప్పలు ఆడటం కారణం అని చెప్పానంటే, కిందకి పైకి ఎప్పుడూ కూడా ఆ కంటి మీద పడ్డటువంటి ధూళి కణాలను లోన ఊరేటువంటి యొక్క జలం ఊరుతూ ఉంటుంది. కాబట్టి కన్నురెప్పలు ఎప్పుడు తుడుస్తూ శుద్ధం చేస్తూ ఉంటుంది కంటిని. ఒక బాధ్యత అది స్వామివారే పెట్టుకున్నారు. అసలు నీ కన్నులు నువ్వు శుద్ధం చేసుకోవాలి ముఖ్యంగా. కానీ భగవంతుడే ఆ కార్యంగా పెట్టేసేసి, నీకైనా శ్రమ ఉంది చెప్పండి? రోజు మొత్తం మీద ఒక ఎన్నిసార్లు కన్నురెప్పలో వాలుస్తాం, పైకి లేపుతాం. ఇన్నిసార్లు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడ నీ ప్రమేయం లేదు. అయితే నువ్వు గనక ముయ్యాలి, నువ్వే తెరవాలని చెప్పన్నట్లయితే నీకు శ్రమ అయిపోయేది. నీ శ్రమేం కాదు, ఆ కన్నురెప్పలే ఆడుతూ ఉంటే ఎప్పుడు శుద్ధం చేస్తూ ఉంటే కంటిని. ఆ విధముగా కన్నుని ఎప్పుడూ కూడా కాపాడే విధానముగా ఒక విధానంగా వాయువు. దాంట్లో చెప్పుకున్నాం కదా మనం, నాగ, కూర్మ, కురకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులు ఒక వాయువు అనమాట. ఆ కన్నురెప్పలను మూయటం తెరవటం లాంటివి చేసి ఆ కన్నుని ఎప్పుడూ కూడా కాపాడే విధానముగా మరి ఒక ప్రక్రియ ఉందన్నమాట. ఈ ప్రకారం చూసినట్లయితే మన శరీరంలో అన్ని భాగాలను కూడా శుద్ధంగా పెట్టేటువంటి పని ఈ యొక్క ప్రాణవాయువులు వహించాయన్నమాట. నిరంతరముగా అనుస్యూతముగా శ్వాస అనేటువంటిది ఆగటానికి వీలు లేదు. నిరంతరంగా ఆడుతూ ఉండాల్సిందే. ఆగిపోతే చచ్చిపోతాం కదా ఒక భావన. సరే ఇంకొక విషయం ఏంటని చెప్పానంటే, ప్రధానమైనటువంటి యొక్క అంశము ఏమి మరి ఈ ప్రాణవాయువు లోపల శరీరములో ఉత్పన్నమయ్యేటువంటి ఏ యొక్క బ్యాక్టీరియా సంబంధ కణజాలం ఉన్నదో ఆ కణజాలాన్ని అంతటినీ కూడా మరి శుద్ధం చేసే విధానముగా ఉంటుంది ఈ ప్రాణశక్తి అన్నమాట. కాబట్టి ప్రాణశక్తి విధానం ఏంటని చెప్పానంటే, లోపల ఉత్పన్నమయ్యేటువంటి ఆ బ్యాక్టీరియా సంబంధ కణములు వేలకు వేలు ఉత్పన్నమవుతున్నాయి లోపల. అవన్నీ కూడా శ్వాస బయటికి పోచేస్తూ ఉంది. పీల్చుకునే గాలి ప్రాణశక్తి, వదిలే గాలి అపానం అని చెప్పి అన్నారు. అనగా
ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉన్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతూ ఉన్నాం. అందుచేత లోన ఉన్నటువంటి యొక్క అనేక మరి రోమరోమాలలో మరి అన్ని అవయవాలలో ఉత్పన్నమయ్యేటువంటి యొక్క బ్యాక్టీరియా సంబంధ కణమంతా కూడా బయటికి పోస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి శుద్ధం చేసి బయటికి పోస్తుంది ఈ ప్రాణం అన్నమాట. చూడండి, ఎవరి యొక్క దేహంలో ప్రాణం ఆగిపోయి ఉంటుందో వాళ్ళ శరీరం ఒక పూట ఉందా అంటే స్మెల్ వచ్చేస్తుంది. 4 పూటలు ఉంటే ఆ ఇంట్లో పెట్టుకుంటే అందరు రోగగ్రస్తులు అయిపోతారు. అదే ఒక వారం, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు అట్లా పెట్టండి. ఈ దాంట్లో సూక్ష్మ కణాలు ఉత్పన్నమై అవన్నీ డెవలప్ అయ్యి ఇక అవన్నీ దేహం నుండి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. నెల కాలం పాటు ప్రాణం లేకుండా ఉన్నటువంటి యొక్క శరీరాన్ని ఆరు బయట పెట్టినట్లయితే పరిస్థితి ఏమవుతుందో ప్రతి ఒక్క వ్యక్తి కంటితో చూడవచ్చు. మరి 100 ఏండ్ల కాలం జీవించినా కూడా ఆ 100 ఏండ్ల కాలం కాంతివంతముగా, తేజోవంతముగా, మంగళకరముగా, శుభకరంగా దేహం ఉందంటే కారణం ఏమిటి? ఆ ప్రాణశక్తి, ప్రాణం దేహాన్ని కాపాడుతూ ఉన్నది. అందువల్ల స్వామివారు ఏమన్నారు? ఈ శరీరానికి మూలం ప్రాణము అని చెప్పిన అన్నారు. అందుచేత మన శరీరంలో ఏవైనా వాటికి విశ్రాంతి ఉన్నది. అవయవాలకి విశ్రాంతి ఉన్నది, ఇంద్రియాలకు, మనోబుద్ధ్యాదులకు కూడా విశ్రాంతి ఉన్నది. కానీ ప్రాణమునకు మాత్రం విశ్రాంతి లేదు. అందువల్ల ఈ ప్రాణం నిరంతరముగా చెప్తారు కదా, రోజుకు 21,600 సార్లుగా సంచరించేది ప్రాణము అన్నారు. ఈ ప్రకారముగా సంచరించేటువంటి ప్రాణం ఒక్క క్షణకాలం కూడా అది ఇక ఆగటానికి వీల్లేదు. నిరంతరముగా రావటం పోవటం, ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జరుగుతూ ఉండాల్సిందే. నిరంతరముగా ఆడేటువంటి యొక్క ప్రాణశక్తి యొక్క అధీనములో ఉండి పనిచేసేటువంటివి శరీరములో ఉన్నటువంటి అవయవ సముదాయం. ఇక్కడ అవయవ సముదాయం అని చెప్పన్నప్పుడు కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఇవి కూడా అవయవాలే. కానీ ఇవన్నీ కూడా సూక్ష్మదేహ సూక్ష్మదేహం యొక్క పరిధిలో ఈ పనిచేస్తూ ఉన్నాయి. సూక్ష్మదేహాశ్రయంలో ఉంటాయి ఇంద్రియాలు. కనుక ఆ ఇంద్రియములు ఆశ్రయం కలిగి గోళకాలయం నుండి అవి పనిచేసేటువంటివిగా ఉన్నాయన్నమాట. ఎట్లా అని చెప్పినంటే శ్రోత్రేంద్రియం అన్నాం. శ్రోత్రం అంటే చెవి, ఇంద్రియం అంటే శబ్ద గ్రహణ శక్తి. ఇంద్రియం ఉన్నప్పుడే శబ్దం తెలుస్తుంది. చెవి ఉన్నది, శబ్దం ఎందది, ఇంద్రియం ఉండాలి. అట్లనే నేత్రేంద్రియము అని చెప్పిన అన్నా. నేత్రం అంటే కన్ను, ఇంద్రియం అంటే దృశ్య గ్రహణ శక్తి. ఆ ఇంద్రియం సూక్ష్మదేహాశ్రయంలో ఉంటుంది, ఈ కన్నేమో స్థూలదేహాశ్రయంలో ఉంటుంది. అందుచేత ఈ ప్రకారముగా ఉన్నటువంటి గోళకాలు, ఇప్పుడు జహ్వేంద్రియం అన్నాం. జిహ్వ అంటే నాలుక, ఇంద్రియం అంటే రసగ్రహణ శక్తి. రసగ్రహణ శక్తి గల ఇంద్రియము సూక్ష్మదేహాశ్రయంలో ఉంటాయి. కనుక సూక్ష్మదేహాశ్రయంలో ఉన్నటువంటి యొక్క ఇంద్రియములు ఈ గోళకాలతో సంబంధం పడ్డప్పుడే ఇక్కడ వ్యవహారం అనేటువంటిది ఉంటుంది. ఆ గోళకాల సంబంధం లేకపోయిందా అంటే ఇంద్రియాలకు విషయాలు గ్రహించే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ గోళకం అనగా కన్ను, ఇంద్రియం అంటే దృశ్య గ్రహణ శక్తి. ఈ రెండు ఉండాలి, కన్ను ఉండాలి, ఇంద్రియము ఉండాలి. ఇప్పుడు కొంత ఇంద్రియం ఉంటుంది కానీ కన్ను దెబ్బతినిపోయి ఉంటుంది, కాబట్టి వాళ్ళకి దృశ్యం కానరాదు. కొంతమంది శ్రోత్రేంద్రియం అయితే ఉంటుంది కానీ చెవిలో ఉన్న తంత్రువులు కొన్ని చెడిపోయి ఉంటాయి, అందువల్ల వాళ్ళకి శబ్దం వినపడే అవకాశం ఉండదు. ఇంద్రియాలు ఉన్నాయి కానీ పైన గోళకములలో ప్రాబ్లం అన్నమాట, ఇబ్బంది. మళ్ళా బాగు చేస్తే మళ్ళీ శబ్దం వినే అవకాశం ఉంటుంది, దృశ్యం చూసే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ అవయవాలు అని చెప్పన్నప్పుడు ఈ స్థూల దేహం యొక్క సంబంధ అవయవాలు ఇవి బయట ఉన్న అవయవాలు. కానీ లోపల ఉన్న అవయవాలు లంగ్స్, హార్టు, లివరు, కిడ్నీసు, ప్యాంక్రియాసు, ఇది నాకు కొన్ని తెలుసు, అయితే నాకు బాగా తెలియదు. లోపల ఇవి నిరంతరంగా పనిచేయాలి. అహర్నిశలు, పగలు పోయి రాత్రి పోయి ఈ పనిచేస్తూ ఉన్నప్పుడే శరీరంలో అన్ని విధాల ఆరోగ్యము కానీ అన్నీ కూడా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాణశక్తితో ముడిపడి ఉన్నటువంటి విధానం. భగవంతుడు వీట్లను ప్రాణశక్తితో ముడివేశాడు. కనుక ప్రాణం ఆగిందా అంటే ఈ మొత్తం ఆగి కూర్చుంటాయి. ప్రాణం ఉన్నంత వరకు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ప్రాణం ఉన్నది కదా, కొంతమందికి లివర్లు పనిచేయట్లా, కిడ్నీలు పనిచేయట్లా, కొంతమంది హార్ట్ ఆగిపోతుంది. ఇలా ఎట్లా? ప్రాణంతో ముడిపడి ఉన్నాయని చెప్పి అన్నారు కదా.
మరి ప్రాణం ఉన్నంతకాలం ఈ పని చేయాలి కదా. మరి ప్రాణం ప్రాణం ఉన్నది పని చేస్తున్నది, ఈ మానుకుంటున్నాయే అని చెప్పి అన్నట్లయితే దీనికి కారకులు వాళ్ళే, వ్యక్తులే. చూడండి, ఏ జీవికైనా ఇట్లా పనిచేయటం మానుకోవటం ఉన్నదా? శునకాలు కానీ, గార్ధవాలు కానీ, పశువులు కానీ, గోవులు కానీ, పక్షులు కానీ ఉన్నాయంటే వారికైనా హార్ట్ అటాకులు, వాడి లివర్లు ఫెయిల్ అయిపోవటం, కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం లాంటి విధానాలు ఆ జీవులలో మనం ఎప్పుడు కూడా విన్నది లేదు. ఈ మధ్య పశువు అండి దాని కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, మా గోవుకండి అది హార్ట్ అటాక్ వల్ల వచ్చిపోయింది, మా శునకం అండి లివర్ ఫెయిల్ అయిపోయి ఇబ్బంది పడతా ఉంది అని అన్నగా అన్నారు ఎక్కడైనా? ఉన్నాయిగా, మీ ఇండ్ల కాడే ఉన్నాయి, పశువులు ఉన్నాయి, గోవులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఏవైనా ఇట్లా దెబ్బతిన్నాయా అని చెప్పనంటే అవి దెబ్బతినే విధానం ఒక మానవ శరీరంలో మాత్రమే. కారణం ఏంటంటే వీడు పోసే ఉప్పు కారాలు, మసాలాలు బాగా నూరి 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 మసాలాలు పోస్తాడు, బాగా వేపి ఏపి 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 లోన పోస్తాడు. ఇవన్నీ లేదుగా, వాడికి వంట లేదు, తంట లేదు. ఇతర జీవులకి వంట లేదు, తంట లేదు. మానవునికి ఈ వంట తంట. ఎప్పుడైతే అగ్నిపై కాల్చటం చేశాడో అక్కడి నుంచి వ్యాధులు అనేటువంటి ఆరంభం అయ్యాయన్నమాట. అందుచేత మరి మానవుడు తినేటువంటి యొక్క ఆహారములు, రోడ్లు ఎమ్మటే ఉండేటువంటి ఫాస్ట్ ఫుడ్లు, మహా ఫాస్ట్ ఫుడ్లు ఇవి ఉంటాయి. అవన్నీ బాగా నూనె పోసి వాడు ఆయిల్ వేసి అదేసి ఇదేసి ఇంకేదేదో పోసి పొడులు పోసి తిప్పి 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 చేతిలో పెడతాడు. వీడు కూడా బాగా కలిపి 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 నోట్లో పెడతాడు. లోనకు పోతుంది ఆ పని. లోన పోయా ఊరుకుంటుందా? కిడ్నీలు బాడీ చేస్తుంది, లివర్లు బాడీ చేస్తుంది, హార్ట్ అటాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రమాదాలన్నీ కూడా మనిషికే తప్ప ఇతర జీవులకు లేదు. కారణం ఏంటంటే వాటికి అగ్ని చేత పక్వం చేసే విధానం లేదన్నమాట. కాబట్టి అవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి, వీడొక్కడే పోయే విధానము. సరే, ఇక్కడ విషయం ఏంటని చెప్పానంటే ఈ స్థూల దేహంలో ఉన్నటువంటి యొక్క ఏ అవయవ సముదాయం ఉన్నదో అవన్నీ కూడా నిరంతరముగా పనిచేస్తున్నాయి. కారణం ఏంటంటే నిరంతరముగా ఉన్న ప్రాణం కాబట్టి, ప్రాణశక్తితో అవి ముడిపడి ఉన్నాయి కాబట్టి ప్రాణం ఆడినంత కాలం అవి కూడా పనిచేస్తూ ఉండాల్సింది. ఏ పూట ప్రాణం ఆగిందా ఆ పూట మొత్తం అవి కూడా పడుకుంటాయి ఆ పని. నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు. కనుక మన శరీరంలో ఈ విధముగా ప్రాణశక్తి ఉన్నది. ఆ ప్రాణశక్తికి మూల పురుషుడు ఈశ్వరుడు. ఈశ్వరాశ్రయంలో ప్రాణశక్తి ఉంటుంది. ఈశ్వర సర్వభూతానాం హృత్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు హృదయ స్థలములో ఉండి ఆ ప్రాణశక్తి ఆయన చేత్తో పట్టుకున్నాడు. పరమేశ్వరుడే ప్రాణాన్ని ఆడిస్తూ ఉన్నాడు కాబట్టి పరమేశ్వరుడిని ప్రాణపతి అని చెప్పని అన్నారు. ప్రాణపతి సర్వేశ్వరుడు ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆ ప్రాణం అట్లాగా నిలబడి ఉన్నది. నువ్వు 50 ఏండ్లు బతుకు, 100 ఏండ్లు జీవించు, 150 ఏండ్లు జీవించు, దాన్ని ఆయన ఆడిస్తూనే ఉంటాడు. అది నువ్వు ఆడించేది కాదు. నువ్వు ఆడించే విధానం అయితే ఆ పూటే కూసుంటుంది ఆ పని. కాబట్టి ప్రాణము, ప్రాణశక్తి, ప్రాణపతి సర్వేశ్వరుడు కాబట్టి ఆయన ఆజ్ఞతో పనిచేసేటువంటి యొక్క ప్రాణములు నిరంతరంగా రాత్రి అనక పగలనక నువ్వు పడుకున్నా, మేలుకొని ఉన్నా, కూర్చున్నా, ఎట్లన్నా ఉండుగాక అవి మాత్రం ఆడుతూనే ఉంటాయి. ఈ ప్రకారముగా ఆడేటువంటి యొక్క ప్రాణములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణములు అనబడేటువంటి వాటికి సాక్షిగా పరమాత్మ ఉన్నాడు. నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవ సప్తధాతుర్నవా పంచకోశ. నవ సప్తధాతు, సప్తధాతువులు అని చెప్పని అంటారు. ఈ సప్తధాతువులు కూడా బాగా అభివృద్ధి అయినప్పుడు మాత్రమే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా వ్యాధి నిరోధక శక్తి బాగా పెంపొందింపబడే అవకాశం ఏర్పడుతుంది. అవి రసము, రక్తము, మాంసము, మేధస్సు అనగా కొరువు, అస్థి, మజ్జ, శుక్రం అన్నమాట. మొత్తం ఇవి సప్త అంటారు. 7: రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి అంటే ఎముక, మజ్జ ఎముకలో లోపల ఉండేది మజ్జ అంటారు, శుక్రము, శుక్రం అంటే వీర్యం కదనమాట. వీర్యం అనేది చాలా గొప్ప శక్తివంతమై ఉన్నటువంటి విధానము.
నెల రోజులు భుజించేటువంటి యొక్క ఆహారము యొక్క జీర్ణ విధానము నుంచి రసాలు ఉత్పత్తి కాగా ఆ రసాల యొక్క పరిణామంగా ఫైనల్గా లాస్ట్గా వచ్చేటువంటి యొక్క రసశక్తి ధాతు శక్తి అది వీర్యంగా మారుతుంది. కనుక ఒక బొట్టు వీర్యం కావాలని చెప్పన్నట్లయితే నెల రోజులు భుజించిన ఆహార రసాదుల నుంచి ఏర్పడేటువంటిది వీర్యం అని చెప్పని అంటారు. వీర్యాన్ని ముఖ్యంగా కాపాడుకున్నటువంటి వారు శరీరం శక్తివంతముగా, పుష్టివంతముగా, ఉత్సాహవంతముగా, దృఢముగా, బలముగా ఆ శరీరం ఉండే అవకాశం ఏర్పడుతుంది. బ్రహ్మచర్య వీర్యలాభ అని పతంజలి మహర్షి తన యొక్క యోగ శాస్త్రంలో చెప్పిన మాట. బ్రహ్మచర్య వీర్యలాభ, బ్రహ్మచర్యం పాటించినట్లయితే వీర్యలాభము, ఆ వీర్యం శరీరానికి శక్తిని ఇస్తుంది, ధాతు పుష్టిని ఇస్తుంది, అన్ని అవయవాలకు కూడా పట్టుగా ఉంటుంది. అన్ని కార్యములు చేయాలన్నా, బాగా మాట్లాడాలన్నా, మంచి ఆలోచన చేయాలన్నా, జ్ఞాపక శక్తి ఉండాలన్నా ఇవన్నిటికీ కూడా మూల విధానముగా ఉండేటువంటిది వీర్యశక్తి అన్నమాట. అది శరీరం అంతా కూడా దాని యొక్క పటుత్వం ఉంటుంది. ఎవరైతే ఆ వీర్యాన్ని కోల్పోయేటువంటి వారుగా ఉంటారో దాని విధానంలో వాళ్ళ యొక్క శరీరము దుర్బలమవుతుంది, దుర్బలం అయిపోతుంది, నీరసంగా ఉంటారు. ఏ అవయవాలు కూడా పటుత్వంగా పనిచేసే అవకాశాలు ఉండవు. కనుక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఆయుష్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, చాలా ప్రమాదాలు దీనివల్ల ఉంటాయి. కాబట్టి 25 ఏళ్ల కాలం పాటు విద్యాధ్యయనం చేసేటువంటి వారు తమ యొక్క బ్రహ్మచర్యాన్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు. బాగా వాళ్ళ చదువులు బాగా ఉంటాయి, జ్ఞాపశక్తి బాగా ఉంటుంది, మంచి భవిష్యత్తు బాగా ఉండే అవకాశము ఏర్పడుతుంది. గృహస్థులు అయిన తర్వాత కూడా బ్రహ్మచర్యాన్ని పాటించగలిగితే వాళ్ళు చాలా చక్కగా మంచిగా ఆరోగ్యవంతముగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధముగా ఉన్నటువంటివి రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి అంటే ఎముక, మజ్జ, శుక్రము, లాస్ట్గా ఉన్నటువంటిది వీర్యం అన్నమాట. అది ఫైనల్గా ఉన్నటువంటి యొక్క మంచి శక్తివంతమై ఉన్నటువంటి కణజాలం, అది జీవోత్పత్తికి మూలమై ఉన్నటువంటి కణజాలం. అది దాన్ని ముఖ్యంగా మరి కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారముగా శరీరం ఎప్పుడూ కూడా శక్తివంతముగా ఉన్నప్పుడే వారి కార్యములు చక్కగా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. వృద్ధాప్యం పైన పడ్డప్పటికీ కూడా వారు ఆ వయసులో కూడా మంచిగా బాగా శక్తివంతముగా వాళ్ళు జీవించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే సరైనటువంటి యొక్క ఆహారాన్ని కూడా తీసుకోవాలి. మరి ఆహారం తీసుకున్నప్పుడే శరీరం మంచి బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఈనాడు ఎన్నో రుగ్మతలు వ్యాపిస్తూ ఉన్నాయి, వైరస్లన్నీ వ్యాపిస్తూ ఉన్నాయి. అలాంటి వాటిని ఎదుర్కోవాలి అని చెప్పన్నట్లయితే ఈ ధాతు పుష్టి బాగా ఉండాలి, సప్త ధాతువుల పుష్టి బాగా ఉండాలి. దానికి తగినటువంటి యొక్క మంచి ఆహారం తీసుకోవడం కూడా అవసరము. మరి పప్పులలో బాగా మంచి ఆహారం ఉంటుంది చెప్పనే విషయంగా పెద్దలు చెబుతూ ఉన్నారు. చాలామంది వీటి మీద ఈనాడు మొలకలెత్తిన పెసలు, అట్లనే బొబ్బర్లు, తర్వాత వేరుశనగపప్పు ఇలాంటివన్నీ కూడా మొలకలెత్తి తిన్నట్లయితే శరీరంలో మంచి ధాతు పుష్టి పెరిగే అవకాశము ఏర్పడుతుంది అని చెప్పేసి ఈ ప్రకారముగా శరీరాన్ని కాపాడుకున్నప్పుడే దాని ద్వారా మనం ఇహలోకములో కానీ పరలోకములో కానీ వ్యావహారికం కానీ పారమార్థికం కానీ రెండు కూడా సాధించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. నవా సప్తధాతుర్నవా పంచకోశ, ఈ సప్తధాతువులు నేను కాదన్నాడు. నవా పంచకోశ, తర్వాత పంచకోశములు అన్నారు. పంచ అంటే 5, కోశము అంటే వర, ఒక వస్తువును కప్పిపుచ్చే భాగాన్ని వర అని చెప్పని అంటారు. అట్లా ఆత్మను మరుగు చేయబడి ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటివి మొత్తం పంచకోశములు అన్నారు. పంచకోశముల లోపల ఆత్మ అని చెప్పని విషయం చెప్పుకొస్తారు. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి అని కాటకవల్లిలో యముడు చెప్పేటువంటి యొక్క మాట. తం దుర్దర్శం, తం అటు పరమాత్మ స్వరూపాన్ని దర్శించటము దుర్దర్శం చాలా కష్టసాధ్యమై ఉన్నటువంటి దానం అని చెప్పిన అన్నాడు. గూఢం, గూఢం అంటే లోపల ఎక్కడో ఉందన్నమాట. గూఢం
అనుప్రవిష్టం గుహాహితం గుహాహితం గుహ ఇప్పుడు చెప్పాం పంచకోశాలు. ఆ పంచకోశాల లోపల ఉంది కాబట్టి గుహాహితం గహ్వరం. గహ్వరము అంటే పోవటానికి చాలా ఇబ్బందికరమై ఉన్నటువంటి విధానం, అనగా ఆత్మానుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నటువంటి వారు నివృత్తి మార్గంలో పయనించాల్సి ఉంటుంది. ఆ నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారు చాలా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కూర్చోగానే ముందు వచ్చే ఆలోచనలు వస్తాయి. ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, ధ్యానంలో కూర్చోగానే ఆలోచనలు పుంఖాలుగా పుట్టుకొస్తాయి ఆ పని. లేదా నిద్ర అన్నా ముంచుకు వస్తుంది, ఆలోచనలన్నా ముంచి వేస్తాయి, లేదా నిద్ర అన్నా ముంచుకు వస్తుంది. ఈ విధంగా చాలా కొన్ని ఇబ్బందులు పడాలి. పడ్డప్పుడే ఆత్మానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. మలయాళ స్వాముల వారు గోగర్భంలో 12 సంవత్సరాలు తప చేసినట్లుగా చెప్తారు. అటనే తిరుమణామలై గుహలో కూర్చుని రమణ భగవానుల వారు ఆయన కూడా తప చేశాడు. ఇట్లాగా తపస్సు ఫలితముగా లభించేదే బ్రహ్మానుభవము. అయితే కొంత ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది రాదుగా. ఏది రావాలన్నా ప్రయత్నం చేయాల్సిందే. అందుచేత మరి యొక్క ఆత్మ విషయంలో కూడా ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రమే ఆ తత్వానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి నవా పంచకోశ, ఈ మహానుభావుడు పంచకోశాలు దాటిపోయాడు కాబట్టి ఈ మాట అంటూ ఉన్నాడు. నేను పంచకోశాలు నాకు లేవు, పంచకోశాలు నేను కాను అన్నాడు. ఏమిటా పంచకోశాలు అని చెప్పానంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనబడేటువంటివి మొత్తం పంచకోశములు. అన్నమయ కోశం అని చెప్పారంటే ఈ శరీరం, ఫిజికల్ బాడీ. ఏమి తల్లి తండ్రి భుజించేటువంటి యొక్క ఆహారమే శుక్లము శూన్యతమగా మారగా ఆ రెండింటి యొక్క కలయికల చేత పిండోత్పత్తి ఏర్పడుతుంది. ఆ పిండము కూడా తల్లి భుజించేటువంటి యొక్క ఆహార రసాన్ని తీసుకుని గర్భంలో పెరుగుతుంది. నవమాసాలలో ఆ దేహం సంతరింపజేసుకుని అక్కడి నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా అన్నపానాదులు స్వీకరించి ఆ దేహం పెరుగుతుంది. అన్నం వేస్తే పెరుగుతుంది, అన్నం లేకపోతే వేయకపోతే తరుగుతుంది. చివరికి ప్రాణం పోయిన తర్వాత అన్నానికి హేతువై ఉన్న భూమిలోకి చేరిపోతుంది. ఆ భూమి నుంచే వచ్చింది, ఆ భూమి సారం చేత పెరిగింది. చివరికి ప్రాణం పోయాక భూమిలోనే మళ్ళా చేరిపోయింది. కాబట్టి దీనిని అన్నరసము అన్నారు. అన్నమయ కోశము, అన్నమే మయముగా ఉన్న కోశం అన్నమయ కోశం, స్థూల దేహం. రెండవది ప్రాణమయ కోశం అన్నారు. ప్రాణమయ కోశం అని చెప్పన్నప్పుడు పంచ ప్రాణములు. ఈ పంచ ప్రాణములు మరి యొక్క దీనిని ప్రాణమయ కోశముగా చెప్పుకొస్తారు. ఇక మనోమయ కోశం అని చెప్పన్నప్పుడు కర్మేంద్రియములు, మనస్సు. కర్మేంద్రియములు అనగా వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు కింద చెప్పాడు స్వామివారు ఇక్కడ. ఈ కర్మేంద్రియములు ఈ మనస్సు కూడా చేరినప్పుడు దానిని ప్రాణమయ కోశము అని చెప్పనంట. విజ్ఞానమయ కోశం అని చెప్పనంటే బుద్ధి జ్ఞానేంద్రియాలు. ఈ బుద్ధి జ్ఞానేంద్రియములు కలిసి దాన్ని విజ్ఞానమయ కోశము అని చెప్పనన్నారు. ఇక లోన ఉన్నటువంటి యొక్క మూలా విద్య అజ్ఞానం అంటారు. ఆ మూలా విద్య అనేటువంటిది అది ఆనందమయ కోశం అన్నమాట. దాని కారణదేహం అని చెప్పనన్నారు. ఆ కారణదేహాన్ని ఆనందమయ కోశముగా చెప్పుకొచ్చారు. ఎందుకని చెప్పనంటే మనం రాత్రి సమయంలో దాంట్లోనే ఉంటాం, సుషుప్తిలో, అజ్ఞానంలో సుషుప్తిలో ఉంటాం కాబట్టి ఆనందం అనేది ప్రాప్తిస్తుంది. సుషుప్తిలో ఉన్నామంటే ఆనందమే. దాని ఆనందమయ కోశం అని చెప్పి అన్నారు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఈ పంచకోశములు అన్నారు. కనుక మనం ఈ పంచకోశాలను వ్యవహారంలో వాడుకుంటూ ఉన్నాం. స్థూల దేహాన్ని వాడుకుంటూ ఉన్నాం, ప్రాణశక్తిని వాడుకుంటూ ఉన్నాం, మనస్సు కర్మేంద్రియాలను వాడుకుంటూ ఉన్నాం, బుద్ధి జ్ఞానేంద్రియాలను వాడుకుంటూ ఉన్నాం, నిద్రా సమయాలలో అజ్ఞానాన్ని కూడా వాడుకుంటూ ఉన్నాం. ఇట్లా అందరూ కూడా ఈ పంచకోశాలని వాడుకుంటూ ఉన్నారు, వ్యవహారం సిద్ధింపజేసుకుంటూ ఉన్నారు. వ్యవహారాన్ని సిద్ధింపజేసుకోవాలని చెప్పినట్లయితే 5 వాడుకోవాలి. పారమార్థికం సిద్ధింపజేసుకోవాలంటే 5 పక్కన పెట్టేయాలి. కాబట్టి అన్నిటి పక్కన పెట్టేసేసి బ్రహ్మానుభవాన్ని పొందాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నవా పంచకోశ, అయ్యా నేను పంచకోశాలు కాను అన్నాడు. ఎందువల్ల లోనకు పోయాడు, సురభావాన్ని ఆత్మానుభవాన్ని పొందాడు. కాబట్టి ఈ పంచకోశాలు కూడా నేను కాదని చెప్పి అంటూ ఉన్నాడు. నవాక్పాణిపాదౌ నచోపస్తపాయు, నవాక్పాణిపాదౌ నచోపస్తపాయు, నా
వాక్కు పాణి పాదౌ నచ ఉపస్థ పాయు. ఇవి కర్మేంద్రియాలు. నా వాక్కు పాణి పాదము గుహ్యము పాయు అనేటువంటివి 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? తెలుసుకునేవి. ఏమి? ఇంద్రియములు అవబోధనే తెలుసుకునేటువంటి విధానం కలిగి ఉన్నటువంటి భాగాలనేమో జ్ఞాన ఇంద్రియములు అన్నారు. కర్మ ఇంద్రియములు, కర్మ అంటే పని చేసేటువంటివి కాబట్టి వాటిని కర్మ ఇంద్రియములు అన్నారు. కాబట్టి కర్మేంద్రియములు అవి తెలుసుకోవు, పని చేయటం వరకే. జ్ఞానేంద్రియాలు తెలుసుకుంటాయి, అవి పని చేయవు అన్నమాట. ఇప్పుడు నేత్రేంద్రియం ఉన్నది, అది చూస్తూ ఉంటాయి. మనం పోతూ ఉన్నాం, నేత్రం చూస్తూ ఉన్నది. ఆ నేత్రం చూస్తుంది కాబట్టి పాదాలు గమనం వేస్తూ ముందుకు పోతూ ఉన్నాయి. కొద్ది లెక్కపోయిన తర్వాత కంటిలో ఏదైనా దుమ్ము పడింది అనుకోండి, కన్నులు మూసేసావు, కాళ్ళు పోతాయి ముందుకి. ఒకవేళ కాళ్ళు ముందుకు పోయాయి అనుకో, పరిస్థితి ఏమవుతుంది? నుయ్యో గొయ్యో మనకు ఎదురుగా. అంతే సంగతులు. కాబట్టి అందువల్ల ఎప్పుడైతే కన్ను చూస్తాం మానుకున్నదో కాళ్ళు ఆగిపోతాయి. అంతే. ఇంట్లో ఏదో వస్తువు కోసంగా బయలుదేరిపోతా ఉన్నావు. బయలుదేరిపోతూ ఉండగా ఏమైంది? అక్కడ కరెంటు పోయింది. ఇప్పుడు కరెంటు పోయిందో కన్ను చూసే అవకాశం లేదుగా. కన్ను చూసే అవకాశం లేదు కాబట్టి ఏం చేస్తావు? అక్కడే ఆగిపోతావు. ఇంట్లో చెబుతారు అమ్మా నాన్న, అమ్మాయి పోమాక అక్కడే ఆగు అంటారు. ఒకవేళ పోయావనుకో ప్రమాదం. కాబట్టి నేత్రేంద్రియం తెలుసుకుని దోవ చూపితేనే పాదేంద్రియం పోతుందన్నమాట. అటనే శ్రోత్రేంద్రియం కూడా శబ్దాన్ని విన్నప్పుడు మాత్రమే వాగేంద్రియం మాట్లాడే అవకాశం ఉంటుంది. వినందే మాట్లాడే అవకాశాలు ఉండవు. ఎవరు చెప్తూ ఉన్నారు, విన్నాము, అర్థమైంది, సమాధానం చెబుతాం. వాడు చెబుతా ఉన్నాడు, మనకి వినపడలేదు, ఏమంటాం? మనం చెప్పాయా, వినపడలేదు చెప్పని అంటాం. కాబట్టి వాగేంద్రియం పనిచేయాలని చెప్పి అన్నట్లయితే జ్ఞానేంద్రియం తెలుసుకుని ఉండాలి. ఈ ప్రకారముగా ఉన్నటువంటి విధానములో జ్ఞానేంద్రియాలకు అనుగుణ్యముగా ఉండేటువంటివి కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5. కాబట్టి నేత్రం చూస్తుంది, పాదేంద్రియం నడుస్తుంది. అట్లనే శ్రోత్రం వింటుంది, వాగేంద్రియం మాట్లాడుతుంది. ఘ్రాణేంద్రియం గంధాన్ని గ్రహిస్తుంది, పాయురేంద్రియం విసర్జిస్తుంది. జిహ్వేంద్రియం రసాన్ని తీసుకుంటుంది, గుహ్యేంద్రియం రసాన్ని విసర్జిస్తుంది. త్వగేంద్రియం స్పర్శను గ్రహిస్తుంది, పాణేంద్రియం స్పర్శని విసర్జిస్తుంది. ఇప్పుడు దేహం మీద ఏదో వెనకాల ఏదో జరిపాగుతుంది అనుకోండి, తెలిసింది, ఏమంటే చెయ్యి ఏం చేస్తుందో పోయి నెట్టేస్తుంది ఆ పని. ఈ ప్రకారముగా కర్మేంద్రియాలేమో కర్మ చేస్తూ ఉంటాయి, జ్ఞానేంద్రియాలేమో తెలుసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారముగా నవాక్పాణి పాదౌ నచోపస్తపాయు, ఇవి కర్మేంద్రియములుగా చెప్పబడతాయి. వాగేంద్రియము, వాక్కును చాలా జాగ్రత్తగా మనం వాడుకునే విధానముగా ఉండాలి. ఆ వాక్కును వినియోగింపజేసే విధానం కనుక తెలియకపోయిందా అంటే ప్రమాదాల్లో పడతాము. తొందరపడి ఏ మాటలు కూడా మీరు మాట్లాడవద్దు. ఏదైనా సందర్భానుగుణ్యముగా దాన్ని ఆచితూచి మాట్లాడి దానం చేయండి. ఎట్లయితే మనం వడగడతామో నీటిని శుద్ధంగా ఉండటానికి, అట్లాగా మన మాటలు కూడా మాట్లాడే ముందు కాస్త వడగట్టి మాట్లాడండి. అనగా ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడేశాము అని చెప్పనంటే తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అయ్యయ్యో అట్లా అని చెప్పని అనలేదు, నేను వేరే విధాయంగా అన్నాను, ఇట్లా అర్థం చేసుకున్నావా అనేటువంటి విధానాలుగా దానికి వ్యాఖ్యానములు, ఉపోద్ఘాతాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి పరమాత్మ ఏ జాతికి, ఏ యొక్క జీవికి వాక్ ఇవ్వలేదు, ఒక మానవునికి మాత్రమే పరమాత్మ వాక్కునిచ్చాడు. కాబట్టి ఆ వాక్కును మనం బయట మాట్లాడుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. అవసరమైతేనే మాట్లాడండి, అవసరం లేకపోతే మాత్రం మాట్లాడవద్దు. అది వాక్కు విషయము. రెండోది పాణి అంటే పాణి అంటే హస్తం అన్నమాట. చేతిని పాణి అంటారు. పాణిగ్రహణం తెలుసుగా మీకు? పాణిగ్రహణం వివాహ సందర్భంలో అయ్యగారు చేయి పట్టుకుంటాడు అమ్మగారిది, కాబట్టి దాన్ని ఏమంటారు? పాణిగ్రహణము అని చెప్పని అంటారు. కాబట్టి చెయ్యి కూడా మంచిగా భగవంతుడు ఇచ్చాడు. ఏ ప్రాణికి చేతులు లేవు, ఒక మానవునికి మాత్రమే చేతులు ఉన్నాయి. మిగతా జీవులకు రెక్కలు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి. కనుక చేతులు అనబడేటువంటివి మానవునికి మాత్రం పరమాత్మ ఇచ్చాడు. ఎందుకయ్యే చేతులు? భస్వాసురుడు కూడా చేతులు ఉన్నాయి. వాడు ఏం చేశాడు? అందరిని పెడుతూ ఉండేవాడు.
అట్లా కాకుండా ఆ చేతులతో దాన ధర్మాలు చేయవచ్చు, పుణ్యకార్యములు చేయవచ్చు, పూజ చేయవచ్చు, 10 మందికి ఉపకారం చేయవచ్చు. ఈ ప్రకారముగా చేసినట్లయితే ఆ చేతుల వల్ల మనం మంచి విధానములో పుణ్యం సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఆ కరములు చేతులు అని చెప్పని ఆ యొక్క ఉదయం పూట లేవని చెప్తారు. ప్రభాతే కరదర్శనం, ఉదయం లేవగానే చేయి చూసుకోమని చెప్పి అన్నారు. ఎందుకు చూసుకోవాలి చేతిని? ఆ చేతి వల్ల మనం ఇప్పుడు ఎన్ని కార్యాలు చేద్దాం, ఎంత మంచి కార్యాలు చేద్దాము అనే విధానముగా చేతుల వల్ల మంచి కార్యాలు చేసినట్లయితే పుణ్యం సంపాదించుకోవచ్చు. కాబట్టి మరి ఉదయం లేవగానే చేయి చూసుకోమని చెప్పి అనే విధానంగా చెప్తూ ఉంటారు. అట్లాగా మరి పాదం అంటే ఆ యొక్క పాదము, గమనాగమనయుక్తం పాదము. నచోపస్థపాయు ఉపస్థ అని చెప్పనంటే ఆ మూత్ర విసర్జన చేసేటువంటి యొక్క భాగాన్ని ఉపస్థ అని చెప్పని అంటారు. కాబట్టి ఇది కూడా చాలా మానవునికి మరి ప్రమాద స్థాయిలో ఉన్నటువంటి విధానమే. ఎక్కువగా మాట్లాడే విషయాలు కాదు ఇక్కడ. అందువల్ల ఉపస్థ పాయు అని చెప్పనంటే ఒకటేమో మల విసర్జన, ఒకటేమో మూత్ర విసర్జన. ఈ 2 కార్యములు కూడా శుద్ధంగా జరగాల్సి ఉంటుంది. జరిగినప్పుడే ఆరోగ్యం ఉండే అవకాశం ఏర్పడుతుంది. పాయురేంద్రియం ఎప్పుడు కూడా మనం తీసుకునేటువంటి యొక్క ఆహారములో వ్యర్థ పదార్థాలని విసర్జన చేసేటువంటి యొక్క భాగమే పాయువు అని చెప్పని. అందుచేత మనం తీసుకునేటువంటి యొక్క ఆహారం ఎప్పుడూ కూడా మరి సకాలంలో బయటికి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళ శరీరం ఆరోగ్యవంతముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. చాలామంది ఈ విషయంలో మందకొడిగా ఉండి వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితులుగా ఉంటుంది. దానివల్ల లోపలన్న పదార్థం అట్లాగే ఉన్నట్లయితే మళ్ళా జీర్ణమై దాంట్లో రసాలు మళ్ళీ ప్రాణశక్తి లాగేసినప్పుడు రక్తంలో చేరినప్పుడు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఎవరైతే సకాలంలో ఫ్రీ మోషన్గా ఉండేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే శరీరం ఎప్పుడు ఆరోగ్యవంతముగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ ప్రకారంగా సరైనటువంటి యొక్క జీర్ణ విధానం లేకుండా మందకొడిగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళుగా ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళకి నా సూచన ఏమిటంటే మరి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అవసరంలా ఇడ్లీ, పూరి, దోశ మొత్తం ఆపేయండి. ఉదయం పూట పచ్చి కూరగాయలు బాగా కడిగి శుద్ధం చేసుకుని పెచ్చు తీసేసి పచ్చి కూరగాయలు తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా, అట్లనే పండ్లు అవి కూడా తినొచ్చు, లేదా జ్యూస్ చేసి తాగొచ్చు. ఇలాగా ఈ పచ్చి కూరగాయలు, పండ్లు, ఇంకా మొలకెత్తిన గింజలు ఇలాంటివి గనక ఉదయం పూట గనక తీసుకుంటూ ఉన్నట్లయితే, ఇవి ఉదయం తీసుకోవాలి, సాయంత్రం కూడా తీసుకోవచ్చు. అట్లా తీసుకున్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క మందకొడి లేకుండా లోపల అజీర్ణ విధానం లేకుండా సకాలంలో జీర్ణమై పదార్థం వెళ్ళిపోయే విధానం ఉంటుంది. కాబట్టి వాళ్ళ శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇలాగా కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా నీరు రోజు మొత్తం మీద 4 లీటర్ల నీళ్ళు తాగాలి. ముఖ్యం ఉదయం లేవగానే 1.5 లీటర్ నీరు తాగేసేయాలి. తర్వాత కాలాల్లో భోజనానికి ముందు గంట ముందు నీరు తాగాలి. రోజు మొత్తం మీద 4 లీటర్లు నీళ్ళు తాగే విధానం పెట్టుకోవాలి. ఇది మందకొడి ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళని పాటించగలిగితే ఆరోగ్యం ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. రోజు మొత్తం మీద ఉదయం మొదలు సాయంత్రం పడుకోబోయేదాకా 4 లీటర్ల వాటర్లు నీరు తాగాలి. తర్వాత ఉదయం సాయంత్రం కూడా మరి పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క జీర్ణ విధానములో మందకొడి లేకుండా సకాలంలో పదార్థం వెళ్ళిపోయి శరీరం తేలిగ్గా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, బాగా ఆరోగ్యంగా ఉంటుంది, మరి మత్తు లేకుండా ఉంటుంది, బాగా ఉత్సాహంగా పనిచేసే విధానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎవరు ఉదయం పూట ఇడ్లీ, దోశ, గీస మసాలాలు వేసేసి నూనెలు వేసి తినే విధానంగా ఉంటుందో వాళ్ళకి మందకొడి విధానం వస్తుంది. తర్వాత టిఫిన్లు చేసిన తర్వాత అవి జీర్ణం కావటానికి చాలా లోపల ప్రయాసపడుతుంది అన్నవాహికి ఇవన్నీ కూడా. దాని కారణంగా రక్తం ఎక్కువ కావాలి కాబట్టి ఇంద్రియాలలో మత్తు ఏర్పడుతుంది. ఇంద్రియాలు పనిచేయటం మానుకుంటా ఇదే మత్తు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఉదయం పూట టిఫిన్ లేకుండా కనుక పండ్లు, పచ్చి కూరగాయలు, మొలకలు ఇలాంటి తీసుకున్నట్లయితే మత్తు ఉండదు, నిద్ర ఉండదు, ఉత్సాహంగా ఉంటారు, జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, మైండ్ బాగా పనిచేస్తుంది, రక్త ప్రసరణ బాగా ఉంటుంది, రక్త శుద్ధి ఏర్పడుతుంది, జీర్ణాశయం బాగా ఉంటుంది, ఫ్రీ మోషన్ అనేది ఉంటుంది.
అన్ని విధాల దేహం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అందుచేత ఈ విధంగా చేసినట్లయితే ఆ పాయురేంద్రియం కూడా చక్కగా మంచిగా పనిచేసే విధానం ఉంటుంది కనుక ఇవి కర్మేంద్రియములుగా చెప్పబడేటువంటివి నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతుర్నవా పంచకోశ నవాక్పాణిపాదౌ నచోపస్తపాయు చిదానందరూప శివోహం 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 శివోహం. అందువల్ల ఎక్కడ నిర్వాణ షట్కం, నిర్వాణం అంటే ఏం చెప్పుకున్నా, నిర్వాణము అంటే మోక్షం, నిర్వాణము బ్రహ్మ నిర్వాణము, లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషా. ఋషీశ్వరులై ఉన్నటువంటి వారు బ్రహ్మ నిర్వాణం పొందుతున్నారు అని స్వామివారు భగవద్గీతలో చెప్పిన మాట. అట్లాగా వాళ్ళు యోగ సమాధి 4వ అనుభవముగా ఉన్నటువంటి యోగ సమాధిని పొంది ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానులు వారు ఇవన్నీ కూడా చెప్పేటువంటి యొక్క మాటలు అన్నమాట. ఇవన్నీ కూడా బ్రహ్మజ్ఞానం పొందకముందు, బ్రాహ్మీ అనుభవాన్ని పొందకముందు మరి మహాత్ముల దగ్గర కూర్చుని వేదశాస్త్రం అధ్యయనం చేశారు కాబట్టి పూర్వకాలంలో చిన్నప్పుడే ఉన్నప్పుడు వాళ్ళు మహాత్ముల వద్ద వేదశాస్త్రాధ్యయనం చేస్తారు. ఈ ప్రకారముగా వేదశాస్త్రాధ్యయనం చేసి బ్రహ్మ విద్యాధ్యయనం చేయటం కారణముగా ఇవన్నీ అనుభవానికి వచ్చాయి కాబట్టి అప్పట్లో వాట్లను పరిమితంగా వ్యవహారముగా వాడుకునే విధానం అంతా ఉన్నది. తర్వాత మరి ఆ నివృత్తి మార్గంలో పయనించి పంచకోశాతీతమై ఉన్న ఆత్మానుభవాన్ని వాళ్ళు పొందారు కాబట్టి ఆత్మానుభవాన్ని పొందినప్పుడు ఇక వాళ్ళకి వీటితో వ్యవహార సంబంధం అంతా కూడా వదిలిపోతుందన్నమాట. అది ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు పడవ ఎక్కావనుకోండి, అవతల ఒడ్డుకుపోయావు, నీ పడవతో పని ఏముంది? ఇంకా ఇప్పుడు దృష్టిగా భోంచేశాడు, ఇస్తర కాలయ్యింది, వాడికి ఇస్తర పడిపోతాడు, వాడు ఏమన్నా అక్కడ పారేస్తాడు. భోంచేశాక ఇస్తరతో పని లేదు, గట్టెక్కిన తర్వాత పడవతో వాడికి పని లేదు. ఆ ప్రకారముగా బ్రహ్మానుభవాన్ని పొందిన తర్వాత ఈ సంఘాతంతో ఈ మనోబుద్ధి ఆది పంచకోశాది స్థూల దేహ సూక్ష్మదేహ ఆది ఇంద్రియాల యొక్క సంఘాతంతో వానికి ఎలాంటి పని లేదు. జీవనముక్తుడే ఉన్నాడు కాబట్టి ప్రారబ్ధం ఉన్నంతకాలం ఈ యొక్క దేహమునందు కేవలం తాత్కాలికంగా ఉంటాడు. ప్రారబ్ధం మిగిలి ఉంటుంది. సంచితము ఆగామి పోయాయి, ప్రారబ్ధం మాత్రం ఉంటుంది. ఆ ప్రారబ్ధం ఉన్నంతకాలం వానికి దేహం మహాత్మునికి ఉంటుంది. ఆ ప్రారబ్ధం ఉండబట్టే ఆయన దేహం ఉన్నది. ఆ దేహం ఉండబట్టే మనం మహాత్ముల్ని సేవించుకుంటాం, దర్శించుకుంటాం, వాళ్ళతో ఉపదేశాన్ని పొందుతాం, బ్రహ్మ విద్య వింటాం. ఆ మహాత్ములు మనం సేవించుకునే అవకాశం ఉంటుంది. ఎందువల్ల? ప్రారబ్ధం ఉంది కాబట్టి. సంచితం లాగా ఆపోటే ప్రారబ్ధం పోయి ఉన్నట్లయితే దేహం ఆపోటే పోయి ఉండేది. ఆ దేహం పోయిందనుకో ఆయన బ్రహ్మంలో చేరిపోయాడా అని చెప్పి అన్నట్లయితే నీకు బ్రహ్మవి చెప్పేది ఎవరు? నీకు ఆశీర్వాదం ఇచ్చేది ఎవరు? ఉపదేశం చేసేవాళ్ళు ఎవరు? మార్గాన్ని చూపేది ఎవరు? కాబట్టి సామాన్య మానవులే ఉన్నటువంటి భక్తులకు ఆ మార్గాన్ని చూపటానికి, బ్రహ్మ విద్య చెప్పటానికి, వాళ్ళ ఆశీర్వాదం మనం పొందటానికి, వాళ్ళ దర్శనం, సంభాషణం అన్నీ కూడా పుణ్య విధానం కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ ఉన్నామని చెప్పినంటే వాళ్ళల్లో ఆ ప్రారబ్ధం అనేది వాళ్ళకి మిగిలి ఉన్నది కాబట్టి మనం వాళ్ళని దర్శించుకునే అవకాశము, సేవించుకునే అవకాశము, బ్రహ్మ విద్య వినే అవకాశము, ఆశీర్వాదం పొందే అవకాశము, వాళ్ళ అనుగ్రహాన్ని పొందే అవకాశము ఎన్నో మనకున్నాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా తత్వానుభవాన్ని పొందారు కాబట్టి వాళ్ళకి ఒకవేళ సంఘాతం ఉన్నా కానీ వాళ్ళకి వాటి మీద అపేక్ష లేదు, విషయ అభిరుచి ఉండదు. ఇలాంటి యొక్క భౌతికంగా ఏ ప్రయోజనం కూడా వాళ్ళు ఆశించి ఉండే విధానం కాదు. కేవలం సాక్ష్యం మాత్రంగా ఉంటారు. మరి ఆ విధంగా బ్రహ్మావలోకనం చేసుకుంటూ ఉంటారు. అలాంటి మహాత్ములను ఆశ్రయించిన భక్తులకు ఉపదేశం చేస్తూ జ్ఞానాన్ని బోధిస్తూ ఉండటమే వాళ్ళ పనిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా నేను కాదు, ఇవన్నీ నావి కావు, ఇవన్నీ ప్రకృతి సంబంధ వస్తువులు అనేటువంటి భావన ముఖ్యంగా వాళ్ళల్లో ఉంటుందన్నమాట. ఏమి నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతుర్నవా పంచకోశ నవాక్పాణిపాదౌ నచోపస్తపాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం
సచిదానందమై ఉన్నటువంటి ఏ యొక్క బ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మమే అహం నేను, ఆ శివ ఆ శివుడే అహం నేను, ఆ బ్రహ్మమే నేను అనే భావనగా వాళ్ళు నిరంతరముగా అహం బ్రహ్మాస్మి యొక్క భావనలో వాళ్ళు ఉంటారు. ఎప్పుడు వాళ్ళ భావన అదే. హరి ఓం తత్సత్ ఓం.